హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ జంక్షన్. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరంలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 96వ జయంతి మహోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలైతే నిర్వహిస్తున్నారు. ఈ పోటీల్లో భాగంగా మొత్తం 4 రోజుల్లో 5 విభాగాలకు పోటీలైతే నిర్వహిస్తున్నారు. ఆదివారం 9వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు మొత్తం 4 రోజుల్లో 5 విభాగాలుగా పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ 5 విభాగాలు 9వ తారీఖున 4 పళ్ళు 6 పళ్ళు విభాగానికి, 10వ తారీఖున న్యూ కేటగిరీ విభాగానికి, 11న జూనియర్ విభాగానికి, 12న సీనియర్ విభాగంతో ఇక్కడ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి 96వ జయంతి మహోత్సవం పురస్కరించుకొని జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు బల ప్రదర్శన పోటీలైతే నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకుల గణపవరంలో చివరిసారిగా 2023లో పోటీలు అయితే నిర్వహించారు. 2024 ఇక్కడ పోటీలు అయితే నిర్వహించలేదు ఎలక్షన్ కోడ్ కారణంగా. మంచి చరిత్ర కలిగినటువంటి కోర్టు ఇది, ఆకుల గణపవరం కోర్టు. 32 క్వింటాల శాసనం బండ అయితే ఎక్కడైతే ఉంది. 9వ తారీఖున నిర్వహించేటువంటి 4 పళ్ళ విభాగానికి ఈ బండనైతే ఏర్పాటైతే చేశారు. 4 పళ్ళ విభాగం బండి ఇది. సుమారుగా 8 క్వింటాలన్నర బరువు అయితే ఉంటుంది. కొంచెం లోడ్ కొట్ అయితే అవ్వచ్చు. 2023లో సీనియర్ విభాగానికి 2879 అడుగులు మొదటి బహుమతి సాధించినటువంటి జత ఇక్కడ. 250 అడుగుల కోర్టు, బాదం కాయ షేప్లో మొత్తం ఫినిషింగ్ అయితే ఉంది. ఎక్కువ మంది వీక్షకులు వీక్షించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మంచి డిసిప్లిన్ కలిగినటువంటి కోర్టు ఇది. మొదటి బహుమతి సీనియర్ విభాగానికి ఇక్కడ స్కోర్ వచ్చేసి 2879 అడుగులు ధీరా బోడిది. రెండవ బహుమతి వచ్చేసి దుబ్బన్న అఖండ పిఆర్ మెమోరియల్ అండ్ డివిఆర్ మెమోరియల్ కంబైన్ జత 2750 అడుగులు. మూడవ బహుమతి సింహ నందు 2588 అడుగుల 8 అంగుళాలు. సో దీన్ని బట్టి కోర్టును అయితే మీరు ఎస్టిమేషన్ అయితే వేసుకోవచ్చు, లోడ్ వచ్చిద్దా లైట్ వచ్చిద్దా అని. 250 అడుగుల కోర్టు, మొత్తం ఏకాచదరంగా అయితే ఉంటుంది కోర్టు అయితే, ఎగుడు దిగుడుగా అయితే ఉండదు. ఫస్ట్ వాళ్ళకు కోర్టు ఎలా ఉంటుందో చివరి జత కూడా అంతే ఉంటుంది కోర్టు ఇక్కడ. ఫస్ట్ వాళ్ళకి లైట్ లేదా లాస్ట్ వాళ్ళకి లోడ్ అలా అయితే ఉండదు. మంచి డిసిప్లిన్ అయితే ఉంటుంది కోర్టులో. ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. 9వ తారీఖున 4 పళ్ళ విభాగంతో పోటీలు అయితే స్టార్ట్ అవుతాయి ఇక్కడ. ఇవి వచ్చేసి 6 పళ్ళు కేటగిరీ జూనియర్ సీనియర్ విభాగానికి ఈ బండలు. 3 బండ్లు అయితే మోగరాయి బండ్లు. ఇది 6 పళ్ళ విభాగానికి అయితే ఈ బండను అయితే కేటాయించారు. సుమారుగా 11 క్వింటాల బరువు అయితే ఉంటుంది ఈ బండ. ఈ బండ వచ్చేసి న్యూ కేటగిరీ విభాగం బండ. 14 క్వింటాల 50 కేజీలు అయితే బరువు అయితే ఉంటుంది సుమారుగా. ఓల్డ్ రికార్డ్స్ కూడా ఇంకోసారి అయితే చెప్తాను, ప్రిపేర్ చేసి ఇంకో వీడియో అయితే పెడతాను. ఇది జూనియర్ విభాగానికి ఎగ్జాక్ట్గా 18 క్వింటాల బండ మోగరాయి. 2023లో కొత్తగా తయారు చేసినటువంటి సీనియర్ విభాగం బండ.
ఇక్కడ సీనియర్ విభాగానికి 32 క్వింటాల పాత బండ అయితే ఏర్పాటైతే చేసి ఉండేది. తర్వాత ఆ బండను తొలగించేసి ఇంకో బండ అయితే తయారు చేశారు సీనియర్ విభాగానికి. అది కూడా తొలగించేసి 2023లో ఒక కొత్త బండ అయితే తయారు చేశారు. ఎగ్జాక్ట్గా వచ్చేసి 22 క్వింటాల బండ. 22 క్వింటాలకు 1 కేజీ కూడా తక్కువ అయితే ఉండదు. ఇక్కడ నిర్వహించేటువంటి 4 రోజుల్లో 5 విభాగాలకు ఈ బండలను అయితే కేటాయించారు. ఆల్రెడీ 2023లో ఈ బండ్ల గురించి ఒక వీడియో అయితే చేశాను. అవి కూడా మీకు కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెడతాను, మీరు చూడవచ్చు. బండదాతలు ఆ బండ ఏ టైంలో తీసుకొచ్చారు అనేది పూర్తి వివరాలు ఆ వీడియో అయితే మీకు అయితే ఉంటాయి. ఆకులు గణపవరం జడ్పీహెచ్ హై స్కూల్లో అయితే ఈ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం ఆకులు గణపవరం. సత్తనపల్లి నుంచి రెడ్డిగూడెం నుంచి 2 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఊరు ఎంట్రన్స్లోనే అయితే ఉంటుంది కోర్టు అయితే. ఊరు ఎంట్రన్స్లోనే జడ్పీహెచ్ హై స్కూల్లో అయితే ఈ పోటీలు అయితే నిర్వహిస్తున్నారు. కోర్టు అయితే ముస్తాబు అయితే అవుతుంది. ఎక్కువ మంది జనాలు వీక్షించే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ పల్నాడు జిల్లా సత్తెనపల్లి పిడుగురాళ్ళ సరౌండింగ్లో నిర్వహించేటువంటి ఇదే పెద్ద పందెము. ఇక్కడ పందెం కూడా చారిత్రాత్మక కలిగినటువంటి పందెం ఇది. ఒకప్పుడు శాసనం బండ అయితే లాగేవారు. అనేక శాసన రికార్డులు కూడా ఇక్కడైతే ఉన్నాయి. మరలా ఇంకో వీడియో అయితే కలుద్దాం. బాయ్.